ధనురాశి వాళ్ళు కొంత తొందరగానే వాళ్ళ అభిప్రాయాలు మార్చేసుకుంటారు. అంటే వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రాకపోతే ఒక బాధ, పక్కనోడికి వస్తే ఇంకో బాధ. అంటే కోర్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేడు. ధనురాశి లాంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేడు మేడం. వాళ్ళంతా లోతుగా వెళ్ళి పర్ఫామ్ చేస్తారు. సో వాళ్ళ సెల్ఫ్ మేనేజ్మెంట్, ఈగో ఇష్యూస్ కూడా జరుగుతాయి. ఇది ఎక్కడ సోషల్ ఐడెంటిటీ, పవర్, ఎంపవర్మెంట్ ఈ రెండింటికి వచ్చేటప్పటికి గుర్తుపెట్టారు. సామాజిక గుర్తింపు, అధికారం ఈ రెండింటి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ ఇది స్థానబలం అంటే వాళ్ళ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కోల్పోతారు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఆరంభంలో అంత అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పొలిటీషియన్స్ మేడం. పొలిటీషియన్స్, సోషల్ లైఫ్ అండ్ ద పవర్ సీకింగ్ పీపుల్. సో వీళ్ళకి మాత్రం ఆరంభంలో అద్భుతంగా అనిపిస్తుంది. మా పార్టీల నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాం, అద్భుతంగా ఉంది, ఇంకేందని. అది మొత్తం రివర్స్ అవుతుంది వీళ్ళకి. రివర్స్ అయిపోతుంది. అంటే మీరు ఫస్ట్ 3-4 మంత్స్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ తర్వాత మీరు అదంతా ఒక పెద్ద బండను ఎత్తున పెట్టినట్టు ఉంటుంది. సో మన సూచన కూడా ఏంటి, ఉన్న చోటే ఉండండి, ఓపిక్గా సహనంగా ఉండండి. మీరు కంపేర్ చేసుకోవడం మానేస్తే ఆటోమేటిక్గా మీ పార్టీలోనే మీరు ఏ స్థానంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో అక్కడ ఇంకా మీరు ఎక్కువ స్కిల్స్ యూజ్ చేయండి. ఎందుకంటే చాలా స్కిల్డ్ పీపుల్ కాబట్టి, ఎప్పుడు వైవిధ్యంగా క్రియేటివ్గా పనిచేస్తారు కాబట్టి మీరు ఇంకా క్రియేటివిటీ పెంచుకోండి తప్ప అక్కడితో ఆగిపోయి దాన్ని మానసికంగా అనుభవించుకొని పోల్చుకొని నాకు అధికారం రాలేదు, నాకంటే పనికిమాలినోడికి ఇచ్చావు, ఈ యొక్క మానసికంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఈగోస్ ఉంటాయి చూడండి. దీనివల్ల వీళ్ళు ఈ సంవత్సరంలో ఆల్రెడీ ఉన్న పేరు, తెచ్చుకున్న పేరు కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో రాజకీయ నాయకులు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి.